అరుణాచలం వెళ్తున్నాం గైస్ ఇప్పుడు. అండ్ మధ్యలో అయితే హోటల్ దగ్గర అయితే ఆపాడు. బస్సులో వెళ్తున్నాం, మధ్యలో హోటల్ దగ్గర ఆపాడు. టిఫిన్స్ మాత్రమే ఉన్నాయంట, ఇంకా టిఫిన్స్తోనే అడ్జస్ట్ అయిపోవాలి. బాగా వస్తుంది రా అట్లా, అందుకే తీస్తాను. ఈ బ్లాగ్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వస్తూ ఉంటాయి, చూద్దాం, ఎంజాయ్ చేయండి. 4 దోశలు తీసుకున్నాం, 300 అయింది. నాగేశ్వర కౌంటర్కి పోతుంది, దోలు తీరిపోతుంది. ఏం లేదు, తిన్నావా? ఏం తిన్నావు? అంటమైన గడ్డి తింటూ ఉంటావు. సైక్ క్యాండిడేట్ అంటే వీడే సైక్ చేస్తుండ్రు. రివర్స్ కెమెరానే వేసినారా? అరే సారే, నువ్వేరా? అరే నాగేశ్వర ఎవర్రా? అరే ఓపెన్ ఏంటి నువ్వు మాట్లాడితే చాలరా, నా కడుపు నిండిపోతుందిరా, నిజం చెప్తారా? తినే టోకెన్ ఇష్టం పిలుస్తా అంట, దేనికి పిలుస్తుందిరా? నువ్వు మరి సంసారి గుద్దవి. ఎవరికి ఇంట్రాడు? అరే సైలెంట్గా వీడియో తీయాలరా, అంటే నువ్వు కూడా మంచోడి అన్నట్టు. నేను బూత్లే మాట్లాడు అసలు నువ్వు బూతులే మాట్లాడవన్నట్టు. నువ్వు అరుణాచలం వచ్చా, డే 3 జర్నీ. అండ్ ఇప్పుడైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోతున్నాం. స్నానం చేసుకొని అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. ఇంద్రలింగం అయితే అయిపోయింది. ఈ అన్న మాకు కలిసిండు బస్సులో. అండ్ ఇప్పుడైతే లింగాలను దర్శించుకోవడానికి అయితే పోతున్నాం గిరి ప్రదక్షిణకి. స్టార్టింగ్ అట్లనే ఉంటుంది, నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడైతే ఒక 2 అవర్స్లో అయిపోకూడదు అనుకుంటున్నాం మేము అందరం గిరి ప్రదక్షిణ. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పుడు లింగాలు దర్శించుకుంటా పోతారా? 8 లింగాలని పక్కా పోవాలి, పక్కా 8 లింగాలను దర్శించుకుంటూ పోవాలి. అందుకే అంత టైం అన్నా, 3 అవర్స్ 2.5 అవర్స్ అయిపోతాను. ఫస్ట్ లింగం అయితే దర్శనం చేసుకున్నాం, చూపేలకు పోయినాము. సెకండ్ లింగం దగ్గరికి వెళ్తున్నాం, అయితే అగ్నిలింగం దగ్గరికి వెళ్తున్నాం. అన్నాం అది తెలిసి ఒక 6 కిలోమీటర్స్ తర్వాత దోలు తిడుతుంది. ఇప్పుడేం తీరదు కానీ ఇప్పుడు బాగానే ఉంది. అందరూ వాళ్ళు పోతారు, నేను శ్రీరామ్. వీడియోని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 2K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడే అగ్నిలింగం అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా సెకండ్ అయిపోయింది, చాలా ఉన్నాయి. ఇప్పుడైతే కాలు బాగానే ఉన్నాయి, తర్వాత చెప్పలేని ఎట్లుంటాయో మాత్రం. అందరైతే గిరి పక్షంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడైతే థర్డ్ లింగం కూడా దర్శనం చేసుకున్నాం. అయితే తిరుపతికి రెస్ట్ ఇస్తున్నాం. చెప్పే సూర్యలింగం దగ్గరికి తెచ్చేస్తాం గైస్. ఆల్రెడీ తోలు తీరిపోతుంది మాది. ఏమనుకుంటే ఇందిరా, ఇది సూర్యలింగం లోపల పోయి కంటిన్యూ చేస్తాం. లోపల దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాం. కాళ్ళు మాత్రం ఘోరంగా నొప్పులు వేస్తున్నాయి. తిరుపతి ప్లస్ అరుణాచలం డోలు తీరిపోతుంది. ముందర వస్తుందమ్మా, ముందర వస్తుందా, డోలు తీరిపోతుంది. అయినా శివయ్య ఉన్నాడు, శివయ్య చూసుకుంటూ కట్ చేస్తారా? అది ఏడా ఉందో కట్ చేయకుండా అదే, అది ఫ్లోలో వచ్చేస్తుంది. ఎక్కువైతుంది ఇచ్చేస్తుండ్రా. తీసుకున్నావారా? ఇచ్చిన నాకేమో ఏం ఇవ్వలే మరి ఇందాక లేదురా. అబ్బా పోదాం, వెళ్ళిపోదాం. కాళ్ళు అయితే నొప్పులేస్తుంది. 5th లింగం కంప్లీట్ చేసినాం, సూర్యలింగం కంప్లీట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాం. మా దాంట్లో అందరూ
అందరికి మనం కూర్చున్నాం ఇప్పుడే. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ గైస్. ఏముంది నిజంగా చెప్తున్నా, లొకేషన్ మాత్రం ఎక్సలెంట్. ఇప్పుడైతే సన్ రైజ్ అవుతుంది నాకు తెలిసి అటు నుంచి, అలా అవుతుంది అటు సైడ్. నవ్వకండ్రా, ఇక్కడైతే సన్ రైజ్ అవుతుంది అండ్ కొండలు అయితే మస్తున్నాయి ఇక్కడ. లింగం ఇక్కడ ఉన్నాం రా ఇంకా. అరే వరుణలింగం దగ్గరనే ఉన్నాం రా. ఇంకా చాలా ఉన్నాయి లింగాలు, 1 2 3 4 5 6 లింగాలు ఉన్నాయి. ఇంకా 6 7 అండ్ మూన్ ఇక్కడనే ఉంది. సన్ రైజ్ అయితే ఆడ అవుతుంది అటు సైడ్. ఇది వరుణలింగం. ఇది వరుణలింగం గైస్. దర్శనానికి వెళ్తున్నాం. వస్తుంది వ్యూ మాత్రం ఎక్సలెంట్. కెమెరాలో ఎట్లా వస్తుంది మాత్రం. ఇప్పుడే వాయులింగం అయితే దర్శనం అయిపోయింది గైస్. ఇప్పటికైతే ఓకే నాట్ ఓకే లెక్కున్నాం. ఇంకా కంప్లీట్ అయ్యే వరకు ఎట్లుంటుందో తెలియదు. వీడియోని ఎవరైతే లైక్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన గోల్ 2K కంప్లీట్ చేసాను గైస్ జల్దీ. అండ్ కోతులు ఉన్నాయి ఇక్కడ మా లోపల నుంచి. ఇంకా 3 లింగాలు ఉన్నాయి గైస్. 5 అయిపోయినాయి. ఇంకా 3 లింగాలు 5 కిలోమీటర్లు. కాళ్ళు మాత్రం గుంజుతున్నాయి. నాగేశ్వర గారి కూర్చుండు కాళ్ళు వచ్చారు. అక్కడెక్కడ వస్తారు, అందుకే ఆగినాము చోట నేను వాళ్ళు. మన గోల్ ఏంటంటే 2K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి నెక్స్ట్ 2 monthsలో. కొండ వస్తుంది. దీంట్లో మంచి క్లారిటీ రావట్లే కానీ ఇంత దూరం చూపించాలంటే ఆల్రెడీ మబ్బు ఉందిరా. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫోన్లో మాత్రం రావట్లేదు కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కొండలు మాత్రం నేను శ్రీరామ్ గారిని పరిస్థితి అయిపోయింది. ఇక కాలు ఘోరంగా నొప్పులేస్తున్నాయి ఇదని చెప్పాలంటే. ఇక అయిపోయినాం. ఇంకో 5 కిలోమీటర్లు. వీళ్ళందరూ టిఫిన్ చేస్తారంటే ఆగాం. శ్రీరాము వాళ్ళందరూ. నేను దర్శనం అయిపోయినాక చేస్తా. లైక్ గిరిప్రదక్షిణ అయిపోయినాక చేస్తా. ఇదేదో రుద్రకేశవ గార్డెన్ ప్రమోషన్ చేస్తున్నావా? నేను ప్రమోషన్ చేస్తాను. ఆడ డబ్బులు ఇచ్చిందా? అగో సన్ రైజ్ అయిపోయింది అండ్ ఇది కొండలు. వాళ్ళకి టిఫిన్స్ తింటారు. అమ్మో 5 కిలోమీటర్లు గంటలో కంప్లీట్ చేద్దాం. వాళ్ళు టిఫిన్ తింటారు, తినండి. లొకేషన్ మాత్రం సూపర్ అండ్ ఐ లవ్ తిరుమలై అంటే బాగుంది. అండ్ ఇప్పుడే టిఫిన్స్ తిన్నారు మా వాళ్ళు. అన్న అదే తిన్నాడా? చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. కంటాల పడి ఏదో ఒకటి పడి అయితే ఒక దర్శనం అయిపోయినాక మళ్ళీ ఇంకో లింగం దగ్గర బ్లాగ్ కంటిన్యూ. వేరే లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం గైస్. ఇప్పుడైతే ఇంకొక లాస్ట్ లింగం ఉంది, అయిపోతుంది. తర్వాత ఈశాన లింగం 1.9 kilometers. ఇంకా 1.9కి దర్శనం అయిపోయినాక మళ్ళీ ఈశాన లింగానికి అయితే స్టార్ట్ అయిపోవాలి. లోపల ఉంది గుడి. 120 ఫస్ట్గా ఈశానలింగం అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు 15 kilometers ఇంకా గుడికి నాకు తెలిసి ఇంకా 1.8 kilometers నుంచి గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్స్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని డైరెక్ట్ ట్రైన్ ఎక్కియాలి. అండ్ ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమని. దర్శనానికి వీడియో వేరే చేస్తాను. ఘోరంగా అయింది పరిస్థితి. కాలేదు నాది. పోయి మేము తాగాలి. ఇప్పుడైతే ఏం తాగలేదు, లోపల పోయి వచ్చేసినాను ఆల్రెడీ. దర్శనం ఫినిష్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే నిజంగా చెప్తున్నా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది. కాళ్ళు నొప్పి. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళలేదు. ఇంకా 1.8 kilometers ఉంది. ఆల్రెడీ ఒక బోర్డు మీద చూసే ఉంటారు మీరు. ఇప్పుడే లెమన్ సోడా తాగినా. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తాగుతున్నా. ఏదో అనుకున్నా కానీ ఏదో జరిగింది, ఏదో అయిపోయింది. మనం తిరుపతి ఎక్కి మళ్ళీ అలిపిరి మెట్ ఎక్కిన తర్వాత మళ్ళీ డైరెక్ట్ వచ్చి ఎక్కినా. డైరెక్ట్ వచ్చి అంటే ఇక్కడ 1 day స్టే చేసుకొని దర్శనం చేసుకొని వచ్చి ఎక్కినా. కానీ
వస్తే డైరెక్ట్ రావాలి, తిరుపతి పోయి ఇట్లా రావాలంటే దోలు తిరిగిపోద్ది. ఆ నొప్పి నొప్పిగా బోనస్ అయిపోతుంది ఇక అందరికి. నాకైతే డబల్ బోనస్ అయిపోయింది ఈసారి. ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయస్. యూ ఆల్.